హాయ్ ఫ్రెండ్స్, ఇది స్వీట్ హార్ట్ సిరీస్ పార్ట్ 2. పార్ట్ 1 ఎండింగ్లో టీచర్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే హ్యాడ్రిక్ మదర్కి తన కొడుకు టీచర్తో ఎఫ్ఐఆర్ కొనసాగిస్తున్నాడని తెలిసిపోయింది. అందువల్ల ఆమె టీచర్ని $50,000 డిమాండ్ చేసింది. తర్వాత రోజు టీచర్ తన మదర్ ఇంటికి వెళ్తుంది $50,000 అప్పు అడగటానికి. అయితే ఆ డబ్బు తన భర్త అప్పులు తీర్చడం కోసమని చెప్తుంది. కానీ ఈ విషయం తనతో చెప్పొద్దు అంటుంది. అందుకు ఆమె మదర్ అంగీకరిస్తుంది. తర్వాత టీచర్ హ్యాడ్రిక్ కి కాల్ చేసి కలవమని చెప్తుంది. వెళ్లే దారిలో టీచర్ తన సిస్టర్ ఇంటి బయట మాథ్యూ సార్ బైక్ చూస్తుంది. ఆమె లోపలికి వెళ్లి వాళ్ళిద్దరినీ చూస్తుంది. అప్పుడు ఆమె సిస్టర్, నువ్వు కూడా నీ స్టూడెంట్తో గడుపుతున్నావు కదా అంటుంది. అది విని టీచర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఆమె హ్యాడ్రిక్ ని కలిసి మీ మదర్ డబ్బులు డిమాండ్ చేస్తోందని, ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తుందని చెప్తుంది. హ్యాడ్రిక్ తను అడిగిన డబ్బులు ఇచ్చేయండి, మనం తర్వాత వెనక్కి తీసుకుందాం, ఆ తర్వాత ఇక్కడి నుంచి పారిపోదామని చెప్తాడు. టీచర్, నాకు ఫ్యామిలీ ఉంది, నేను నీతో రావడం కుదరదు అంటుంది. హ్యాడ్రిక్, మనం తిరిగి వచ్చేద్దాం, అలా ఏమీ జరగదు అంటాడు. తర్వాత తన మదర్ దగ్గరికి వెళ్లి గొడవ పడతాడు. నువ్వు ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటే నేను తనని లేపుకుని వెళ్ళిపోతానని బెదిరిస్తాడు. అప్పుడు తన మదర్, నీ టీచర్కి జైలు శిక్ష పడుతుందని చెప్తుంది. హ్యాడ్రిక్, నా మదర్ అబద్ధం చెప్తుంది, ఆమెకి స్క్రూ లూజ్ అని నేను చెప్తానంటాడు. తర్వాత తను పెడ్రిషియా ఇంటికి వెళ్తాడు. తర్వాత రోజు మాథ్యూ సార్ టీచర్ దగ్గరికొచ్చి నువ్వు ఆ అబ్బాయిని నీ దగ్గర ఉంచుకోకూడదని చెప్తాడు. టీచర్, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అంటుంది. తర్వాత ఆమె బయటికి వచ్చి తన లాయర్కి ఫోన్ చేసి 17 సంవత్సరాల అబ్బాయి తన టీచర్తో పాటు ఉండొచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఆ లాయర్, నువ్వు ఒకవేళ తనతో పడుకుంటే అది క్రైమ్ కిందకొస్తుంది, నీకు సంవత్సరం జైలు శిక్ష పడుతుందని చెప్తాడు. అది విన్న తర్వాత టీచర్ చాలా కంగారు పడుతుంది. క్లాస్లో ఏకాగ్రత చూపలేకపోతుంది. బయటికి వచ్చిన తర్వాత ఆమెకి పెట్రిషియా ఎదురుపడుతుంది. టీచర్తో, ఆ అమ్మాయి నేను లెస్బియన్ని, మీకు వీలైతే రాత్రి మనిద్దరం కలిసి గడపొచ్చు అని చెప్తుంది. అయితే టీచర్ నిరాకరించి ఆమెని అక్కడి నుంచి పంపించేస్తుంది. రాత్రి టీచర్ హ్యాడ్రిక్ మదర్ ఇంటికి వెళ్లి డబ్బులు చెక్ అక్కడ పెట్టి వచ్చేస్తుంది. తన భర్తతో తన మదర్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిందని అబద్ధం చెప్తుంది. తర్వాత రోజు హ్యాడ్రిక్ మదర్ ఇంటికి పోలీసులు వస్తారు. వాళ్ళు టీచర్కి ఆమె కొడుకుకి మధ్య ఉన్న ఎఫైర్ గురించి వివరాలు అడుగుతారు. ఆమెకి చెప్పడం ఇష్టం లేకపోయినా కూడా పోలీసులు ఆమె దగ్గర నుంచి నిజం చెప్పిస్తారు. తర్వాత పోలీసులు స్టూడెంట్తో ఎఫైర్ పెట్టుకున్నందుకు టీచర్ని అరెస్ట్ చేస్తారు. అయితే టీచర్ విచారణలో వాళ్లతో ఏమీ చెప్పదు. కానీ వాళ్ళు ఎవిడెన్స్గా ఆమె డ్రాయర్ని చూపిస్తారు. ఇది స్టూడెంట్ మదర్ స్వయానా మాకిచ్చింది, ఇది ఆమెకి అతని బెడ్ మీద దొరికిందని చెప్తారు. అంతేకాకుండా బాత్రూంలో హ్యాడ్రిక్ దిగి పంపిన ఫోటో కూడా చూపిస్తారు. అది చూసి టీచర్ చాలా షాక్కి గురవుతుంది. ఈలోగా హ్యాడ్రిక్ అక్కడికి వస్తాడు. ఇన్స్పెక్టర్తో తన మదర్ అబద్ధం చెప్తుందని, ఆమెకి స్క్రూ లూజ్ అని చెప్తాడు. ఇన్స్పెక్టర్, నువ్వు శాంతంగా ఉండని చెప్తుంది. హ్యాడ్రిక్ ఇన్స్పెక్టర్తో, ముందు మీరు టీచర్ని ఇక్కడి నుంచి పంపించండి, తనని ఇక్కడ పెట్టుకోవడానికి మీకు ఎటువంటి రైట్ లేదు, ఇది ఇన్లీగల్ అంటాడు. ఇన్స్పెక్టర్, నువ్వు ఆమె ఇంట్లో రాత్రులు గడిపావంటుంది. హ్యాడ్రిక్, నేనేమీ కంప్లైంట్ చేయలేదు కదా అంటాడు. ఇన్స్పెక్టర్, నువ్వు ఆమె ఇంట్లో రాత్రి గడిపావు కదా అంటుంది. హ్యాడ్రిక్, నేనేమీ కంప్లైంట్ చేయలేదు కదా అంటాడు. ఇన్స్పెక్టర్ ఆ అబ్బాయితో, నువ్వు ఆమె స్టూడెంట్వి, నీకు ఎటువంటి అధికారం లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేస్తుంది. తర్వాత టీచర్ తన సిస్టర్కి ఫోన్ చేసి జెఫ్తో నేను మీ ఇంట్లో ఉన్నానని చెప్పు అంటుంది. ఆమె, నువ్వు ఈ రాత్రి నీ బాయ్ ఫ్రెండ్తో గడుపుతున్నావా అని అడుగుతుంది. ఆ మాట విని టీచర్ దుఃఖం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత రోజు ఆమె కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. ఆమెకి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కోర్టు ఆమెను క్షమించి 2 కండిషన్లు పెడతారు. అవి ఏంటంటే, మొదటిది, ఆమె ఇంకెప్పుడూ ఆ అబ్బాయిని కలవకూడదు. రెండోది, ఆమె ఇక మీదట ఏ స్కూల్లో కూడా టీచర్గా ఉద్యోగం చేయకూడదు. తర్వాత తన సిస్టర్ టీచర్ని ఆమె ఫోన్ గురించి అడుగుతుంది. పోలీసులు ఆమె ఫోన్ని తిరిగి ఇవ్వలేదు. ఆమె సిస్టర్ టీచర్తో, ఆ అబ్బాయి 17 ఏళ్ల కుర్రాడు, నువ్వు అతనితో ఇలా ఎలా చేశావని అడుగుతుంది. టీచర్ తన క్లాస్లో టీచర్ లేకపోతే నేను తనని కలవాలనుకుంటున్నాను అంటుంది. అప్పుడు ఆమె సిస్టర్, నువ్వు అలా చేయకూడదు, ఒకవేళ అలా చేస్తే నిన్ను జైల్లో వేస్తారని చెప్తుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరుగుంటుంది. టీచర్ గురించి ఒక ఆర్టికల్ కూడా నెట్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అది చూసి టీచర్ చాలా బాధపడుతుంది. ఇంకోవైపు స్కూల్లో సీనియర్ టీచర్ హ్యాడ్రిక్తో మాట్లాడుతూ, మేము ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నామని చెప్తుంది. అప్పుడు హ్యాడ్రిక్, మీరు నాకు చేయగలిగిన సహాయం ఒక్కటే, అది రోజీ టీచర్తో నన్ను మాట్లాడించండి అంటాడు. సీనియర్ టీచర్, ఇది జరగదు, ఎందుకంటే అది కోర్టు రూల్ అని చెప్తుంది. తర్వాత టీచర్ తన హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది. అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. టీచర్, ఏదైనా మాట్లాడండి అని అడుగుతుంది. అప్పుడు జెఫ్, నీ గురించి నాకంతా తెలుసు, నేను నువ్వనుకునేంత పిచ్చివాణ్ణి కాదు, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళని చెప్తాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటాడు. తర్వాత రోజు హ్యాడ్రిక్ టీచర్కి ఫోన్ చేసి మీరు స్కూల్కి రావద్దు అంటాడు. అప్పుడు టీచర్ తన ప్రేమ గురించి వ్యక్తపరుస్తుంది. ఆ తర్వాత టీచర్ మదర్ వాళ్ళింటికొస్తుంది. ఆమె అందరూ పదే పదే నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్తుంది. జెఫ్,
మీరు ఎవరి ఫోను లిఫ్ట్ చేయొద్దు. జనాలు ఏదో ఒకటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారని చెప్తాడు. అప్పుడామె సరే, మీరు ఇప్పటి వరకు ఆ $50,000 చెక్ ఎందుకు క్యాష్ చేసుకోలేదని అడుగుతుంది. ఆమె మాటలు విని జెఫ్ చాలా బాధపడతాడు. టీచర్ని నువ్వు ఆ చెక్ నాకెందుకివ్వలేదని అడుగుతాడు. ఆమె ఆ చెక్కుతో నేను హ్యాడ్రిక్ మదర్ నోరు మూయించనని చెప్తుంది. తర్వాత రోజు హ్యాడ్రిక్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు. ఆమె నేను పేపర్లో చదివాను, ఒక టీచర్ తన స్టూడెంట్ తో రాత్రి ఎలా గడుపుతుంది అంటుంది. అది విని హ్యాడ్రిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జెఫ్ దగ్గరికి వెళ్లి జరిగిన దానికి క్షమాపణ చెప్తాడు. నేను టీచర్ని ప్రేమిస్తున్నాను అంటాడు. జెఫ్ నువ్వు కేవలం తనకు సంబంధించినంత వరకు ఒక టాయ్వి మాత్రమే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నా జీవితం నాశనం చేశావని తిడతాడు. తర్వాత జెఫ్ తన భార్య దగ్గరికి వెళ్లి పిల్లలు ఇంటికి రాబోతున్నారు, వాళ్ళకేం చెప్పాలి అంటాడు. ఆమె జరిగిన నిజం పిల్లలతో చెప్పేమంటుంది. జెఫ్ నువ్వు నాకు ఎందుకు నిజం చెప్పలేదు అంటాడు. ఈలోగా పిల్లలు అక్కడికి వచ్చేస్తారు. టీచర్ పిల్లలతో హ్యాడ్రిక్ ఇంకెప్పుడు మన ఇంటికి రాడు, ఎందుకంటే మీ మామ్ తనతో చాలా పెద్ద తప్పు చేసిందని చెప్తుంది. ఆమె కొడుకు అలాంటి తప్పు మీరు ఏం చేశారని అడుగుతాడు. టీచర్ నేను హ్యాడ్రిక్ చాలా దగ్గరైపోయామని చెప్తుంది. పక్కనే ఉండి ఇదంతా వింటున్న జెఫ్ కన్నీళ్లని ఆపుకుంటూ ఉంటాడు. అప్పుడు టీచర్ కూతురు నువ్వు డాడ్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. టీచర్ ఇప్పుడు నన్ను క్షమిస్తే ఇంకా ఎక్కువగా ప్రేమిస్తానని చెప్తుంది. ఈలోగా సడన్ గా డోర్ ఓపెన్ చేసుకుని హ్యాడ్రిక్ అక్కడికొస్తాడు. నేను పోలీసులకి ఏమీ చెప్పలేదంటాడు. అదే సమయంలో ఆ అబ్బాయి టీచర్ భర్తని దూరంగా తోసేస్తాడు. ఆమెతో వాళ్ళందరికీ చెప్పు, మనమిద్దరం ఎంతగా ప్రేమించుకుంటున్నామో అంటాడు. ఈలోగా అక్కడికి పోలీసులు వస్తారు. జెఫ్ఫే పోలీసులకి ఫోన్ చేసి పిలిపించుంటాడు. అయితే పోలీసులు టీచర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. జెఫ్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ఇందులో రోజీ తప్పేమీ లేదు, ఆ అబ్బాయే ఇంట్లోకి వచ్చేశాడని చెప్తాడు. ఇన్స్పెక్టర్ ఇది మీ తప్పే, మీరు అతనికి ఇంటి తాళం ఇచ్చారు, దీని బట్టి అది ఎటువంటి క్రైమ్ కాదని చెప్తుంది. తర్వాత హ్యాడ్రిక్ ఇంటి బయట నిలబడి ఉంటాడు. అప్పుడు జెఫ్ అతని దగ్గర ఉన్న తాళం కొట్టి లాక్కుంటాడు. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, వస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. ఇంకోవైపు స్టేషన్లో ఉన్న టీచర్ వాంతి చేసుకుంటుంది. జెఫ్ ఆమెని తీసుకెళ్లడానికొస్తాడు. ఆమెతో ఇది నా తప్పే, నేనే పోలీసులకి ఫోన్ చేశానంటాడు. కార్లో కూర్చున్న తర్వాత జెఫ్ ఆమెకి కొత్త ఫోను, ఒక కొత్త సిమ్ ఇస్తాడు. ఇంకోవైపు హ్యాడ్రిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. పెడ్రిషియా ఏమైందని అడుగుతుంది. హ్యాడ్రిక్ నీకంతా తెలుసు అంటాడు. ఆమె ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటుంది. హ్యాడ్రిక్ టీచర్తో పడుకున్న అబ్బాయి నేనే అని చెప్తాడు. పెడ్రిషియా నాకు ముందే తెలుసు, మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది అంటుంది. ఈలోగా హ్యాడ్రిక్ మదర్ అక్కడికొస్తుంది. ఆ అబ్బాయి తన మదర్ని అక్కడి నుంచి పంపించేసి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు టీచర్ సిస్టర్ తన ఫ్రెండ్ అయిన లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ లాయర్తో వాళ్ళ మదర్ కూడా మాట్లాడుతుంది. ఇందులో నా కూతురు తప్పేమీ లేదని, ఆ అబ్బాయి ఇదంతా చేశాడని చెప్తుంది. లాయర్ నేను రోజీతో మాట్లాడాలి అంటుంది. అయితే ఆమె రెస్ట్ తీసుకుంటున్నందువల్ల తర్వాత మాట్లాడతానని చెప్తుంది. మరోవైపు హ్యాడ్రిక్ తన గ్రాండ్ మదర్ షాప్ దగ్గరికి వెళ్లి నేను ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతాడు. ఆమె నీ మదర్ నీ గురించి అంతా చెప్పింది అంటుంది. దానికి ఆ అబ్బాయి నా మదరే ఆ కంప్లైంట్ ఇచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు అతని గ్రాండ్ మదర్ నా కూతురు అలాంటి పని చేయదని చెప్తుంది. అయితే ముందు నువ్వు వెళ్లి నీ మదర్తో మాట్లాడు, ఒకవేళ మీ ఇద్దరికి కుదరకపోతే నువ్విక్కడికి వచ్చి నాతో పాటు ఉండని చెప్తుంది. హ్యాడ్రిక్ ఇంటికి వెళ్లి టీచర్ డ్రాయర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అతని మదర్ అది నేను పోలీసులకి ఇచ్చేశాను, ముందుగానే పోలీసులకి ఈ విషయం ఎవరో చెప్పేశారు అంటుంది. ఆమె తన భర్త మీద ఒట్టేసి నేను పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తుంది. హ్యాడ్రిక్ నేను టీచర్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్తాడు. తన మదర్ నువ్వు ఎంత ప్రేమించినా ఆమె తన ఫ్యామిలీని వదిలేసి రాదు అంటుంది. ఇంకోవైపు జెఫ్ తన భార్యతో మనమందరం కలిసి లాయర్తో ఒక మీటింగ్ పెట్టాలి అంటాడు. రోజీ లాయర్ ఊరికే ఏ పని చెయ్యరు అంటుంది. అప్పుడు జెఫ్ అవన్నీ మీ మదర్ చూసుకుంటుందని చెప్తాడు. తర్వాత వాళ్ళు లాయర్ని కలుస్తారు. లాయర్ ముందు మీరు మీ తప్పుని అంగీకరించండి, రెండవది ఎవిడెన్స్ ని ఛాలెంజ్ చేద్దాం, తప్పుని ఒప్పుకోవద్దు అంటుంది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ గురించి చెప్తుంది. జెఫ్ ఆ ఎవిడెన్స్ గురించి అడుగుతాడు. లాయర్ ఒకటి హ్యాడ్రిక్ బాత్రూంలో దిగిన ఫోటో, మరొకటి అతని మదర్కి దొరికిన టీచర్ డ్రాయర్, ఇవి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అని చెప్తుంది. అయితే ఆ కంప్లైంట్ ఎవరిచ్చారో తెలీదు అంటుంది. అప్పుడు టీచర్ వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయని అడుగుతుంది. దానికి లాయర్ ఉంది, అది మీ ఫోన్, అందులో మీరు చాలా మెసేజ్లు చేశారని చెప్తుంది. జెఫ్ మనం తప్పుని అంగీకరించవద్దు అంటాడు. లాయర్ దీనికోసం మనం చాలా విషయాల్ని ఇగ్నోర్ చేయాలి, అది అంత సులభం కాదు అంటుంది. వాళ్ళు ఆమె చెప్పిన దానికి అంగీకరిస్తారు. ఇంకోవైపు హ్యాడ్రిక్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు. ఆ అమ్మాయి నీకు జెఫ్ ఎంత సాలరీ ఇస్తున్నాడని అడుగుతుంది. జెఫ్ $250, అయితే నాకిప్పటి వరకు ఇవ్వలేదని చెప్తాడు. ఆ అమ్మాయి ముందు నువ్వు నీ డబ్బు లెక్కేసి తీసుకో, అతని భార్య ఎవరో అబ్బాయితో రొమాన్స్ చేసింది అంటుంది. హ్యాడ్రిక్ నీకెలా తెలుసు అని అడుగుతాడు. ఆ అమ్మాయి నేను స్కూల్లో విన్నానని చెప్తుంది. ఇంకోవైపు టీచర్కి లాయర్ చెప్పిన పద్ధతి నచ్చదు, అందువల్ల ఆమె దానికి అంగీకరించదు. జెఫ్ ఆమెతో ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఆమె సిస్టర్ పోలీసులు నీ ఫోన్ని తిరిగి తీసుకోమని చెప్పారు అంటుంది.
టీచర్ వెంటనే తన ఫోన్ కోసం బయలుదేరుతుంది. స్టేషన్లో తన ఫోన్ తీసుకున్న తర్వాత అందులో ఉన్న హ్యాడ్రిక్ మెసేజ్ చూసి ఏడుస్తుంది. మరోవైపు హ్యాడ్రిక్ జెఫ్కి మెసేజ్ చేసి తన శాలరీ అడుగుతూ ఉంటాడు. జెఫ్ అతనికి ఫోన్ చేసి నువ్వు నా జీవితం నాశనం చేశావని తిడుతూ ఉంటాడు. ఇదంతా హ్యాడ్రిక్ మదర్ వింటుంది. కొడుకు దగ్గరికి వెళ్లి మీ టీచర్ చాలా తెలివినది, వాళ్ళు తెలివిగా నిన్ను ఇందులో ఇరికిస్తారు, నిన్ను నువ్వు రక్షించుకో అని రెచ్చగొడుతుంది. హ్యాడ్రిక్ పోలీస్ స్టేషన్కి వెళ్లి స్టేట్మెంట్ రాయిస్తాడు. ఇంకోవైపు టీచర్ సిస్టర్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రోజీ టీచర్ ప్రెగ్నెంట్. అయితే ఆమె సిస్టర్ ఆ బిడ్డ జెఫ్ది అయి ఉంటుందని చెప్తుంది. కానీ టీచర్ తనకి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి 3 ఏళ్ళు అవుతుందని చెప్తుంది. అది విని ఆమె సిస్టర్ షాక్ అయిపోతుంది. తర్వాత రోజు టీచర్తో ఆమె హస్బెండ్ రేపు లాయర్తో మనకి మీటింగ్ ఉంది అని చెప్తాడు. టీచర్ నేను ఆ అబ్బాయి పట్ల అలా చేయలేను అంటుంది. జెఫ్ మంచిది, నువ్వు ఉండటానికి వేరే ఇంకేదైనా ప్లేస్ చూసుకో అంటాడు. తర్వాత టీచర్ తన కొడుకు దగ్గరికి వెళ్తుంది. ఆ అబ్బాయి 2 రోజుల నుంచి బెడ్ మీద యూరిన్ పోస్తూ ఉంటాడు. హ్యాడ్రిక్ ఇక్కడుంటే అలా జరిగేది కాదు అంటాడు. ఆ అబ్బాయి డాడ్ చెప్పారు హ్యాడ్రిక్ చాలా పెద్ద మాన్స్టర్ అని అంటాడు. టీచర్ లేదు, తను చాలా మంచి అబ్బాయి అని చెప్తుంది. హ్యాడ్రిక్ తన మనసులో ఉన్న మాట టీచర్కి మెసేజ్ చేస్తాడు. అది చూసి టీచర్ ఎమోషనల్ అవుతుంది. ఈలోగా జెఫ్ అక్కడికొస్తాడు. నువ్వు నీ ఆలోచన మార్చుకున్నావా అని అడుగుతాడు. టీచర్ జరిగిన విషయం తన భర్తతో చెప్తూ ఉంటుంది. అప్పుడు జెఫ్ మీరు సేఫ్టీ యూజ్ చేశారా అని అడుగుతాడు. టీచర్ ఒక్కసారి యూజ్ చేస్తామని చెప్తుంది. అప్పుడు జెఫ్ వాడు నీ కడుపులో చెత్తని నింపాడా అని అడుగుతాడు. టీచర్ ఒకసారి టెస్ట్ చేద్దాం అంటుంది. దానికి అతను ఏంటి అబార్షన్ చేయించాలని అడుగుతాడు. టీచర్ నిరాకరిస్తుంది. జెఫ్ నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నానని తెలుసు, ఒకవేళ నువ్వు ఈ కడుపు వేసుకుని వాళ్ళ ముందు తిరిగితే నా పరువు పోతుంది అంటాడు. తర్వాత టీచర్ కొడుకు హ్యాడ్రిక్తో మామ్ నిన్ను ఎంతగానో లవ్ చేస్తుందని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో టీచర్ హాస్పిటల్లో ఉంటుంది. డాక్టర్ ఆమెని ఎంతగానో ఇది తప్పని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత టీచర్ తన హస్బెండ్తో నేను నీతో ఉండలేను, నాకు హ్యాడ్రిక్ అంటే చాలా ఇష్టం, నేను తననే ప్రేమిస్తున్నానని చెప్తుంది. జెఫ్ ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది, ఇంకెప్పుడు నాకు కనిపించకని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత టీచర్ తన సిస్టర్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు టీచర్తో ఆమె సిస్టర్ హ్యాడ్రిక్ మదర్ నీకు అబార్షన్ చేయించాలనుకుంటుంది, నువ్వు జెఫ్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. కడుపులో బిడ్డ ఉండటం వల్ల టీచర్ తన భర్తని ఇష్టపడదు. అయితే ఆమె సిస్టర్ ఈ బిడ్డ నిన్ను చాలా అవమానపరుస్తుంది, ఇదంతా నీకు అవసరమా అంటుంది. ఎవరేం చెప్పినా టీచర్ వినే పరిస్థితిలో లేదు. వెంటనే ఆమె తన లాయర్ దగ్గరికి వెళ్తుంది. నేను నా తప్పు ఒప్పుకుంటున్నానని లాయర్తో చెప్తుంది. ఇంకోవైపు హ్యాడ్రిక్ తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి మా ఆంటీ రోజీ టీచర్ని హాస్పిటల్లో చూసింది, బహుశా ఆమె ప్రెగ్నెంట్, అయితే ఆమె అబార్షన్ చేయించుకోలేదు అంటుంది. అది విని హ్యాడ్రిక్ ఏడుస్తూ ఉంటాడు. తన బాయ్ ఫ్రెండ్ ఏడవడం చూసి ఆ అమ్మాయి టీచర్తో ఇదంతా చేసింది తనేనని అర్థం చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంకోవైపు లాయర్ ఫోన్ చేసి రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తుంది. లాయర్ టీచర్తో మీ కేసు విచారణ పూర్తయింది, అందువల్ల మీకు 1 సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటుంది. టీచర్ నేను జైల్లో బిడ్డకి జన్మనిస్తే ఏమవుతుందని అడుగుతుంది. ఆ లాయర్ మిమ్మల్ని బర్త్ యూనిట్ జైల్లో వేస్తారు, అయితే ఇంకో విషయం మీకు వ్యతిరేకంగా ఆ అబ్బాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియోని టీచర్ ఒంటరిగా చూడాలనుకుంటుంది. అందులో హ్యాడ్రిక్ టీచరే తనని బలవంతం చేసిందని, తను టీచర్ని ప్రేమించలేదని చెప్తాడు. తన స్టూడెంట్ మాటలు విని టీచర్ దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ ఉంటుంది. తర్వాత టీచర్ తన పిల్లలతో సమయం గడుపుతుంది, వాళ్లతో ఆడుకుంటుంది. ఆమె పిల్లలు మేము నిన్ను జైల్లో కలవచ్చా అని అడుగుతారు. టీచర్కి కూడా ఆ విషయం తెలీదని చెప్తుంది. ఇంకోవైపు జెఫ్ సిగరెట్ తాగుతూ ఉంటాడు. తర్వాత టీచర్ని జైలుకి తీసుకువెళ్తారు. ఆఫీసర్ మీరు ఎన్ని రోజుల నుంచి ప్రెగ్నెంట్గా ఉన్నారని అడుగుతుంది. టీచర్ కొన్ని వారాలుగా అని చెప్తుంది. అందువల్ల ఆమెని ప్రొటెక్టివ్ కస్టడీలోకి తీసుకుంటారు. ఇప్పుడు టీచర్ పూర్తి బాడీని పరీక్షిస్తారు. ఇంకోవైపు హ్యాడ్రిక్ మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటాడు. అతని మదర్ నువ్వు నాలాగా అవ్వద్దు అంటుంది. నువ్వు చాలా తెలివైన వాడివి, తెలివి తక్కువగా ప్రవర్తిస్తే నాలాగా క్లీనింగ్ పని చేయాల్సొస్తుందని చెప్తుంది. ఇంకోవైపు జెఫ్ తనకి తన బెడ్ మీద ఏదో వైట్గా కనిపించడం వల్ల దాన్ని తీసుకువెళ్లి బయట కాల్చి పడేస్తాడు. తర్వాత జెఫ్ టీచర్తో మాట్లాడతాడు. ఆమెని మీరిద్దరూ నా గదిలో ఆ పని చేశారా అని అడుగుతాడు. టీచర్ అవును ఒకసారి చేశామని చెప్తుంది. జెఫ్ నేను పిల్లలు ఉన్నా కూడా నువ్వు ఇదంతా చేశావా అంటాడు. టీచర్ మీరు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారని అడుగుతుంది. జెఫ్ వెంటనే ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హ్యాడ్రిక్ మాథ్యూస్ సార్ని కలవడానికి వెళ్తాడు. ఆ సార్ ఆ అబ్బాయితో నువ్వు చాలా క్లాసులు మిస్ చేస్తున్నావు, ఇలా చేస్తే నిన్ని ఎగ్జామ్కి అలో చేయరు, ఇంకా 2 వారాలే ఉంది, నువ్వు సీరియస్గా చదువు అంటాడు. హ్యాడ్రిక్ రోజీ టీచర్ ప్రెగ్నెంట్, తను అబార్షన్ చేయించుకుంది అంటాడు. సార్ ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఇది సమయం కాదు అంటాడు. అందువల్ల ఆ అబ్బాయి కోపంగా అతన్ని తిట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు జైల్లో టీచర్తో ఒక మహిళ నువ్వు నీ ప్రేమని మెచ్చుకో, ఎందుకంటే నువ్వు నీ జీవితంలో అన్నీ కోల్పోబోతున్నావని చెప్తుంది. అప్పుడు టీచర్ నా ఫ్యామిలీ నన్ను మోసం చేయదు అంటుంది. అప్పుడు ఆ మహిళ జెఫ్ ఆమెకి పంపించిన విడాకుల నోటీస్ ఇస్తుంది.
తర్వాత రోజు జెఫ్ తన పిల్లలతో టీచర్ని కలవడానికి వస్తాడు. జెఫ్ విడాకుల పేపర్ల గురించి ఆమెను అడుగుతాడు. టీచర్ దాని మీద సంతకం చేసి లాయర్కి ఇచ్చేశానని చెప్తుంది. ఏలియడ్ తన మదర్, ఫాదర్ డివోర్స్ తీసుకుంటున్నారని, తన మదర్ ప్రెగ్నెంట్ అని, దీనంతటికీ కారణం తన మదర్ అని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తన ఫాదర్ అంతా ఆ అబ్బాయికి చెప్పేస్తుంటాడు. ఆ అబ్బాయి తన మదర్ని ఇంకెప్పుడు కలవకూడదు అనుకుంటున్నాడు. అది విని టీచర్ వాళ్ళకి సారీ చెప్తుంది. అయితే ఆ అబ్బాయి తన చెల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హ్యాడ్రిక్ మత్తు పదార్థాలు కొనుక్కుని బాత్రూంకి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాని హ్యాడ్రిక్ వీడియో తీసి అతన్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు. ఇంకోవైపు జెఫ్కి తన వైఫ్ పంపించిన డివోర్స్ పేపర్స్ అందుతాయి. అవి చూసి జెఫ్ బోరున ఏడుస్తాడు. తర్వాత టీచర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టీచర్ని మీరు ఏదో ఆ అబ్బాయి గురించి నా దగ్గర దాచిపెడుతున్నారని అడుగుతుంది. టీచర్ నేను తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అంటుంది. ఇంకోవైపు టీచర్ సిస్టర్ దగ్గర ఏలియడ్ ఉంటాడు. ఆ అబ్బాయి హ్యాడ్రిక్ పెయింటింగ్ వేసి తను మామ్కి పుట్టబోయే బిడ్డకి ఫాదర్ అని చెప్తాడు. తర్వాత హ్యాడ్రిక్కి తన మదర్తో గొడవపడిన ఓల్డ్ లేడీ కనిపిస్తుంది. ఆ అబ్బాయి ఆమె దగ్గరికి వెళ్లి మీరు మా దగ్గర తీసుకున్న డబ్బులతో ఈ కారు కొనుక్కున్నారు, మీరు చేసింది చాలా తప్పు అంటాడు. అప్పుడు ఆ లేడీ వేరే వాళ్లకి ఇబ్బంది కలిగించే బుద్ధి మీ రక్తంలో ఉంది అంటుంది. హ్యాడ్రిక్కి మైండ్ బ్లాక్ అవుతుంది. కోపంతో ఆ లేడీ ఇంట్లోకి వెళ్లి బాత్రూం చేస్తాడు. తర్వాత ఏలియడ్ తన మదర్ ఫోన్ తీసుకుని హ్యాడ్రిక్కి ఫోన్ చేసి నువ్వు నాకు చాలా గుర్తుకొస్తున్నావు, మామ్కి పుట్టబోయే బిడ్డని నేను బ్రదర్లాగా సిస్టర్లాగా చూసుకుంటాను అంటాడు. అది విని హ్యాడ్రిక్ షాక్ అవుతాడు. పెట్రిషియా ఇంటికి వెళ్లి ఆమెతో నా బిడ్డ ఇంకా బతికే ఉంది అంటే టీచర్ నన్ను ప్రేమిస్తుంది, నేను తండ్రిని కాబోతున్నాను అని ఆమెని తనతో పాటు రమ్మని పిలుస్తాడు. ఎందుకంటే తన వయసు తక్కువగా ఉంది కాబట్టి. అయితే ఆ అమ్మాయి అతనితో రావడానికి నిరాకరిస్తుంది. నెక్స్ట్ సీన్లో ఏలియడ్ పార్క్లో ఉంటాడు. అప్పుడు ఆ పిల్లోడి దగ్గరికి ఇద్దరు అబ్బాయిలు వచ్చి మీ అమ్మ చాలా ఖతర్నాక్, మీ ఫాదర్కి తెలుసా నీ మదర్ స్టూడెంట్తో గేమ్ ఆడిందని అంటారు. వాళ్ళ మాటలకి ఆ అబ్బాయి చాలా బాధపడతాడు. ఇంకోవైపు హ్యాడ్రిక్ ఒక లాయర్ దగ్గరికి వెళ్లి నేను ఆ బిడ్డకి తండ్రిగా ఉండొచ్చా అని అడుగుతాడు. ఆ లాయర్ ఉండొచ్చు, కానీ అయితే నీకు 18 ఏళ్లు నిండుండాలి, ఒక మంచి ఉద్యోగం చేస్తూ $25,000 జీతం సంపాదిస్తూ ఉంటే ఆ బిడ్డకి తండ్రిగా ఉండొచ్చని చెప్తాడు. తర్వాత ఆ ఓల్డ్ లేడీ హ్యాడ్రిక్ మదర్కి ఫోన్ చేసి నీ కొడుకు నా ఇంట్లో బాత్రూం చేసి వెళ్లాడు, నువ్వు వెంటనే వచ్చి క్లీన్ చేయకపోతే నీ కొడుకు పరిస్థితి ఏమవుతుందో ఊహించుకో అని చెప్తుంది. ఆమె వెంటనే ఆ ఓల్డ్ లేడీ ఇంటికి వెళ్లి క్లీన్ చేస్తుంది. తర్వాత మాథ్యూ సార్ హ్యాడ్రిక్ దగ్గరికి వెళ్లి టీచర్ అబార్షన్ చేయించుకుంది, ఆమె కడుపులో బిడ్డ ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదని చెప్తాడు. అది విని హ్యాడ్రిక్ షాక్ అవుతాడు. తర్వాత టీచర్ సిస్టర్ జెఫ్ ఇంటికి వెళ్తుంది. ఆమెని మాథ్యూస్ డ్రాప్ చేస్తాడు. అది చూసి జెఫ్ అతను నీకు ఎందుకు లిఫ్ట్ ఇచ్చాడని అడుగుతాడు. ఆమె మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్తుంది. జెఫ్ మీ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందా అని అడుగుతాడు. అంతేకాదు నీకు ముందే తెలుసా నీ సిస్టర్కి హ్యాడ్రిక్తో ఎఫ్ఐఆర్ నడుస్తుందని అంటాడు. ఆమె నాకు తెలీదని చెప్తుంది. ఈలోగా జెఫ్ కూతురు వచ్చి వాళ్ల గొడవ ఆపుతుంది. ఆ అమ్మాయి మామ్ హ్యాడ్రిక్ షవర్ చేస్తుంటే నేను చూశానని చెప్తుంది. కొన్ని నెలల తర్వాత టీచర్ జైలు నుంచి బయటికి రావడం కనిపిస్తుంది. ఆమె తన మదర్ ఇంటికి వెళ్తుంది. ఆమెని కలవడానికి తన పిల్లలు అక్కడికొస్తారు. జెఫ్ ఆమె వస్తువులన్నీ అక్కడికి పంపించేసుంటాడు. ఆమె జెఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె సిస్టర్ నువ్వేమీ బాధపడుకో అంటుంది. అప్పుడు తన మదర్ ఈ సంవత్సరం అందరికీ బ్యాడ్గా ఉందని చెప్తుంది. మరోవైపు హ్యాడ్రిక్ తన మదర్తో గొడవ పడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోవాలి అనుకుంటూ ఉంటాడు. అయితే తన మదర్ అందుకు అంగీకరించదు. తాను రాత్రిపూట క్లీనింగ్ చేసే పని కూడా చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు హ్యాడ్రిక్ రూమ్ కోసం ఒక వ్యక్తిని కలుస్తాడు. అయితే ఆ వ్యక్తి నీకు 18 ఏళ్లు నిండిన తర్వాతే రూమ్ ఇస్తానని చెప్తాడు. ఇంకోవైపు స్కూల్లో ఉన్న టీచర్ కొడుకుని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. తర్వాత రోజు టీచర్ తన భర్త జెఫ్ని కలవడానికి వెళ్తుంది. ఆమె అతనికి క్షమాపణ చెప్తుంది. జెఫ్ కోపంగా ఆమెతో నువ్వు 17 ఏళ్ల పిల్లాడితో ఎంజాయ్ చేశావు, అది కూడా నా పిల్లల కళ్ల ముందే. ఒకవేళ నువ్వు ఇంకో 2 నెలల లోపల వాడిని కలవాలని ప్రయత్నం చేస్తే నీకు మళ్లీ జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తాడు. తర్వాత టీచర్ తన మదర్కి వర్క్లో సహాయం చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు హ్యాడ్రిక్ సార్తో ఉంటాడు. సార్ ఆ అబ్బాయికి నువ్వు లిటరేచర్ జాబ్ తీసుకో, అందులో నువ్వు చాలా టాలెంటెడ్ అంటాడు. హ్యాడ్రిక్ ఆ పని చేస్తే నాకు టీచర్ గుర్తుకొస్తుంది అంటాడు. సార్ తనని నీకు ఎక్కడైనా రూమ్ దొరికిందా అని అడుగుతాడు. ఆ అబ్బాయి నాకు వయసు తక్కువగా ఉండటం వల్ల ఎవరూ రూమ్ ఇవ్వడం లేదని చెప్తాడు. అందువల్ల సార్ ఆ అబ్బాయికి రెఫరెన్స్ లెటర్ ఇస్తాడు, దానివల్ల అతనికి హెల్ప్ అవుతుందని. ఇంకోవైపు టీచర్ స్కూల్కి వెళ్తుంది. అక్కడ ఉన్న టీచర్ ఆమెతో ఇక్కడికి రావడానికి మీకు అర్హత లేదు అంటుంది. అయితే టీచర్ నేను ఒక తల్లిగా ఇక్కడికి రావడానికి నాకు రైట్ ఉందని చెప్తుంది. ఆ టీచర్ని నువ్వు క్లాస్లో టీచర్గా ఉన్నా కూడా నా కొడుకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని అడుగుతుంది. దానికి ఆ టీచర్ నీ కొడుకు తెలివితేటలు అంతే, నేను నీలాగా 17 ఏళ్ల అబ్బాయితో నీచమైన పనులు చేయలేదు అంటుంది. ఆమె మాటలు విని టీచర్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి టీచర్ తన సిస్టర్తో నేను సర్వం కోల్పోయాను, నా పిల్లల్ని కూడా అంటుంది.
ఆమె సిస్టర్ నువ్వు ప్రతి విషయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీకు ఏ పని చేయడం ఇష్టమని అడుగుతుంది. దానికి టీచర్ నాకు బుక్ రీడ్ చేయడం చాలా ఇష్టమని చెప్తుంది. తర్వాత రోజు టీచర్ ఒక బుక్ షాప్కి వెళ్తుంది. అక్కడ ఉన్న ఓనర్తో నాకు క్రిమినల్ రికార్డుంది. నేను నా స్టూడెంట్తో ఆ పని చేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఆమెకి ఒక అవకాశం ఇస్తాడు. తన షాప్లో ఉద్యోగం ఇచ్చి పెడ్రిషియాని పిలిచి తనకు పని గురించి వివరించమని చెప్తాడు. ఇద్దరూ ఒకరినొకరు అక్కడ చూసుకుని షాక్ అవుతారు. ఇంకోవైపు ఇంట్లో జెఫ్ ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అతని కూతురు డాడ్ మనం ఫ్యామిలీలాగా కలిసుండొచ్చా అని అడుగుతుంది. జెఫ్ నేను కూడా అదే కోరుకుంటున్నాను, కానీ అది చాలా కాంప్లికేటెడ్ అంటాడు. ఇదిలా ఉంటే రెఫరెన్స్ లెటర్ ఇవ్వడం వల్ల హ్యాడ్రిక్కి రెంట్కి ఇల్లు దొరుకుతుంది. రాత్రి పెడ్రిషియా హ్యాడ్రిక్ ఇద్దరూ సామాన్లు సర్దుకుంటూ ఉంటారు. అప్పుడు ఆమె టీచర్ గురించి మాట్లాడాలనుకుంటుంది. అయితే హ్యాడ్రిక్ ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్తాడు. ఈలోగా తన మదర్ అక్కడికి వచ్చి సామాన్లు ముట్టుకోవద్దు అంటుంది. ఆ విషయంలో వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది. హ్యాడ్రిక్ తన మదర్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు బుక్ షాప్కి వెళ్లి 4 బుక్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ ఓనర్ ఆ బుక్స్ తీసుకెళ్లి టీచర్కి ఇస్తాడు. ఆ బుక్స్ చూసి టీచర్ బయటకొస్తుంది. అయితే హ్యాడ్రిక్ ఆమెని చాటుగా చూస్తూ ఉంటాడు. తర్వాత మళ్లీ టీచర్ తన భర్తని కలవడానికి వెళ్తుంది. జెఫ్తో నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించొద్దు, కానీ పిల్లల కోసం మనం కలిసుండాలి. ఎందుకంటే ఏలియట్ చాలా అమాయకుడు. తనని తరచూ పిల్లలు స్కూల్లో ఇబ్బంది పెడుతున్నారు. తప్పంతా నాది. నేను ఈ తప్పుని సరిచేయాలనుకుంటున్నాను. మీరు నాకు తోడుగా ఉండండి అంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తారు. సీనియర్ టీచర్తో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఇంకో టీచర్ కూడా ఉంటుంది. రోజీ టీచర్తో నా కొడుకుని క్లాస్లో పిల్లలు హేళన చేస్తున్నారు. అది కూడా టీచర్ ముందే. అయినా కూడా ఈ టీచర్ వాళ్ళని ఏమీ అనడం లేదని చెప్తుంది. అప్పుడు ఆ సీనియర్ టీచర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పమని అడుగుతుంది. రోజీ మిగతా పిల్లలకి ఎంతైతే మర్యాద ఇస్తారో నా పిల్లలకు కూడా అంతే మర్యాద ఇవ్వాలి అంటుంది. నా తప్పు వల్ల నా పిల్లలకి శిక్ష పడకూడదు అంటుంది. అలా ఆమె చెప్పడం వల్ల ఏలియడ్ క్లాస్ మారుస్తారు. బయటికి వచ్చిన తర్వాత జెఫ్ రోజీని మెచ్చుకుంటాడు. ఆమె జెఫ్ని లవ్ చేస్తున్నానని, కానీ తనతో ఉండలేనని చెప్తుంది. రాత్రి పెడ్రిషియా హ్యాడ్రిక్ మదర్తో టీచర్ గురించి కంప్లైంట్ ఇచ్చింది నేనే అని చెప్తుంది. అది విన్న వెంటనే ఆమె తన కొడుకు దగ్గరికి వెళ్లి టీచర్ మీద కంప్లైంట్ ఇచ్చింది నేను కాదు, పక్కింటి అమ్మాయి. పద మనం ఇంటికి వెళ్దామంటుంది. హ్యాడ్రిక్ ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోడు. తర్వాత రోజు బుక్ షాప్ కి ఒక లేడీ వస్తుంది. ఆమె టీచర్ని అక్కడ చూసి ఈమె స్టూడెంట్ దగ్గర చాలా తప్పుగా ప్రవర్తించిందని బాగా తిట్టి వెళ్ళిపోతుంది. తర్వాత హ్యాడ్రిక్ పెడ్రిషియాని నువ్వు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చావని అడుగుతాడు. ఆమె నేను చాలా భయపడ్డాను. నాకు నీ గురించి భయం వేసింది. ఏదేమైనా మంచే జరిగింది. ఈ విషయాన్ని నువ్వు అంగీకరించాలి అంటుంది. పెడ్రిషియా లోపలికి రాగానే టీచర్ వెనకవైపు డోర్ నుంచి బయటికి వెళ్తుంది. అక్కడ హ్యాడ్రిక్ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. హ్యాడ్రిక్ టీచర్ని పొగుడుతూ నేను పోలీసులతో ఏదైతే చెప్పానో అది నిజం కాదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్తాడు. టీచర్ నేను కూడా నా హద్దులు దాటకుండా ఉండాల్సింది అంటుంది. హ్యాడ్రిక్ ఏదో తీసుకురావడానికి పక్కకు వెళ్తాడు. ఈలోగా టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈరోజు టీచర్ కొడుకు పుట్టినరోజు కావడం వల్ల అందరూ ఒక్కచోటే ఉంటారు. బయట హ్యాడ్రిక్ ఏలియడ్ని విష్ చేస్తాడు. తర్వాత ఆ అబ్బాయి లోపలికి వెళ్లి తన మదర్కి చెప్తాడు. అలా చివరిసారి టీచర్ హ్యాడ్రిక్ కలుసుకుంటారు. ఈ సీన్తోనే ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.